అబ్బు, సూర్య ఫాతిహా లేకుండా నమాజ్ అవుతుందా అవ్వదా? అవునమ్మా, కొంతమందిలో ఈ అనుమానం ఉంది. కొంతమంది నమాజ్లో సూర్య ఫాతిహా చదివితే నమాజ్ అవుతుంది, కొంతమంది అంటారు చదవకపోయినా అయిపోతుందని. ఈ విషయంలో మనం చూడాల్సింది ఏంటి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్. ఆ హదీస్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సహీ అల్ బుఖారీ హదీస్లో వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరి నమాజులో అయితే ఉమ్ముల్ ఖురాన్ చదవలేదో వారి నమాజు నెరవేరదు అన్నారు. ఉమ్ముల్ ఖురాన్ అంటే సూరే ఫాతిహా అని అర్థం. మరి నమాజ్ లో ఇమాం వెనకాల ఉండగా ఏమి చదవకూడదంట కదా? అవునమ్మా, నిజమే. కొంతమంది ఇలా కూడా చెప్తారు, కానీ పూర్తి విషయం వాళ్ళు చెప్పరు. కొంతమంది స్వార్థపరులు పూర్తి హదీసు చెప్పరు. ఆ హదీస్ ఎలా ఉంది? కొంతమంది సహాబాలు నమాజ్లో ప్రవక్త వారి వెనకాల సూరే ఫాతిహాతో పాటు మిగిలిన సూరాలు కూడా చదువుతూ ఉంటారు. అప్పుడు దైవ ప్రవక్త వారు ఈ విధంగా అడిగారు, మీరు నా వెనకాల అంటే ఇమాం వెనకాల ఏదో చదువుతున్నట్టున్నారు అని అడుగుతారు. అప్పుడు దైవ ప్రవక్త వారి ప్రశ్నకు సహాబాలు అంటారు, అవును ఓ దైవ ప్రవక్త, మేము చదువుతున్నాము అని అంటే, అప్పుడు దైవ ప్రవక్త వారు అంటారు, మీరు సూరే ఫాతిహా తప్ప ఏమీ చదవకండి నా వెనకాల నమాజ్లో. అంటే సూరే ఫాతిహా తప్ప ఏమీ చదవకూడదు అన్నారంటే ఫాతిహా సూర చదవాలి. సూరే ఫాతిహా ఇమాం వెనకాలైనా సరే, ఇమాం కాకుండా వ్యక్తిగతంగా చదివే నమాజ్లో అయినా సరే సూరే ఫాతిహా చదవాలి. అది తప్పకుండా చదవాలనేది ఇక్కడ కూడా చెప్తున్నారు. అది తప్ప మీరు ఏమీ చదవకండి, ఎందుకంటే సూరే ఫాతిహా లేనిదే మీ నమాజ్ అవ్వదు అన్నారు ఈ హదీస్లో. కాబట్టి మనము మన యొక్క నమాజులు నెరవేరాలంటే మనం ఒంటరిగా చదివిన నమాజ్ అయినా సరే, జమాత్తో కలిసి చేసిన నమాజ్ అయినా సరే సూరే ఫాతిహా తప్పనిసరిగా చదవాలి. ప్రవక్త వారు అన్నారు, సూరే ఫాతిహా లేకుండా మీ యొక్క ఏ నమాజు కూడా నెరవేరదు అని ప్రవక్త వారు స్పష్టం చేసేశారు. కాబట్టి మనం సూరే ఫాతిహా తప్పనిసరిగా చదవాలి నమాజ్లో. అప్పుడే మన నమాజు నెరవేరుతుంది. అల్హమ్దులిల్లా, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అబ్బు.